ఇప్పుడు జ్యూస్ ఇవ్వకపోతే నా నెత్తురు తాగేస్తుంది. అమ్మో, అలా జరగకుండా ముందే ఇచ్చేద్దాం. అది అమ్మో, దెయ్యం చూడలేదు కదా. అమ్మో, అమ్మో, చక్కెర. ఈ దెయ్యం ఒట్టి చక్కెర పిచ్చిదల్లా ఉంది. అబ్బో, ఈ రసం నేను తాగానంటే నా రక్తం ఆ దెయ్యం తాగేస్తుంది. వద్దులే, ఇచ్చేద్దాం. ఈ జ్యూస్ అలాగే తీసుకెళ్ళి ఆ దెయ్యానికి ఇచ్చేద్దాం. అవును వెంకట్రావు, నువ్వు నా అంతరాత్మవా? అవును. నాలోంచి నువ్వు బయటికి ఎలా వచ్చావు? నీకు బుద్ధి చెప్పాలని నాకు బుద్ధి చెప్పడం ఏంటి? నువ్వెంత పిరికివాడు అనుకోలేదురా వెంకట్రావు. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పిరికివాడినింటి, పద్మంకే మోగుణ్ణి నేను. ఈ ఇంటి అల్లుణ్ణి. అన్నీ ఓకే, కాకపోతే దెయ్యం అడిగిందని జ్యూస్ తీసుకెళ్తావా? అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు కదా, వాళ్ళకి మనం మర్యాద చేయాలిగా, అందుకు. లేదంటే మా బావగారు ఫీల్ అయిపోతారు. అబ్బో, దెయ్యాల అతిథులేంట్రా బుర్ర తక్కువ సన్యాసి. ఇదిగో సన్యాసి గిన్యాసి అనంటే బాగో చెప్తున్నా. సొంట దద్దమ్మ అంటే నీకు ఓకేనా? అదిగో అవన్నీ నువ్వు ఆపేసే. అసలు ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. నీలో మార్పు రావాలి. అంటే అంటే అది అడిగిందని జ్యూస్ పిండుకుని తీసుకెళ్తున్నావు. ఆ జ్యూస్ తాగేసిన తర్వాత నీ రక్తం తాగాలి అని అంటే అప్పుడేం చేస్తావు? అమ్మో, అది కూడా నిజమే కదా. ఏం చేయాలంటావు? ఇది ఆలోచించే సమయం కాదు మిత్రమా. రణమా మరణమా తేల్చుకో. వెంటనే వెళ్ళి ఆ దయ్యాన్ని ఇంట్లోంచి తరివేసేయి. నువ్వు మగాడవే కదా, ధైర్యం లేదా? పౌరుషం లేదా? మూతి మీద మీసం లేదా? అది పెట్టుడు మీసమా? కాదు, అబ్బో, ఇది రియల్ మీసమే కదా. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి ఆ దయ్యం భరతం పట్టు, తరిమి తరిమి కొట్టు. వెళ్తా, ఇప్పుడే వెళ్ళి దాన్ని తరిమి తరిమి కొడతా. కబడ్డీ కబడ్డీ ఆడించేస్తాను, దాన్ని చూస్తూ ఉండు. శభాష్.